మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామములో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ పునరుత్థాన దినంలో మనము వాక్య ధ్యానానికి ముందు ఒక పాట పాడి ప్రభువుని మనం మహిమపరిచిన తర్వాత దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఆయన్నే మనం కోరుకొని, ఆయన ప్రేమను కోరుకొని, ఆయన అత్తుకొని ఈ లోకంలో మనం జీవిస్తాం. నిన్ను కోరితే, నిన్ను వేడితే, నీ ప్రేమను నే కోరితే, నిన్ను కోరితే, నిన్ను వేడితే, నీ ప్రేమను నే కోరితే, నా ప్రియుడా, నావికుడా, యేసయ్యా, 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 ఉదయించే నీ కిరణం స్పందించే నా హృదయం, ఉదయించే నీ కిరణం స్పందించే నా హృదయం, నా మనసు వికసించే శారోను పుష్పమై, నా మనసు వికసించే శారోను పుష్పమై, మంచు కొండల్లో ఆ నీలి మబ్బుల్లో, మంచు కొండల్లో ఆ నీలి మబ్బుల్లో, నిన్ను కోరితే, నిన్ను వేడితే, నీ ప్రేమను నే కోరితే, నా ప్రియుడా, నావికుడా, యేసయ్యా, 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 అనురాగం లేని ఈ లోకాన ఆశ్రయాన్ని కోరి అర్థించితే, అనురాగం లేని ఈ లోకాన ఆశ్రయాన్ని కోరి అర్థించితే, ఆదుకో అనురాగ దైవమా, ఆదుకో అనురాగ దైవమా, అందుకో ఆనందాశ్రుతులు, అందుకో ఆనందాశ్రుతులు, నిన్ను కోరితే, నిన్ను వేడితే, నీ ప్రేమను నే కోరితే, నా ప్రియుడా, నావికుడా, యేసయ్యా, 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 నీతి సూర్యుడా, నిర్మల తేజ, నిత్యము నిన్ను భజింతు, నీతి సూర్యుడా, నిర్మల తేజ, నిత్యము నిన్ను భజింతు, అరుణోదయమా, ఆశా కిరణమా, అరుణోదయమా, ఆశా కిరణమా, ఆరాధింతు ఆత్మతో సత్యముతో, ఆరా
ఆరాధింతు ఆత్మతో సత్యముతో, నిన్ను కోరితి నిన్ను వేడితి, నీ ప్రేమను నే కోరితి. నా ప్రియుడా నావికుడా యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి కూడా మీకు అందరికీ నా యొక్క ప్రేమాభివందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాట ప్రభు నాకు గత 20 సంవత్సరాల క్రితమే ప్రభువు నాకు ఇచ్చినటువంటి పాట. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో కళంకం లేదు. నిష్కళంకమైన ప్రేమ, నిందారహితమైన ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. కాబట్టి ఈ లోకంలో మనం కోరుకోవలసిన ప్రేమ క్రీస్తు ప్రేమదా. తన కృప ద్వారా ప్రభు గురించి, ఆయన ప్రేమను కోరుకోవడం గురించి 20 సంవత్సరాల క్రితమే ప్రభు నాకు ఇచ్చినటువంటి పాట. ఈ యొక్క పాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గొప్ప దేవుడు అయిన తండ్రి, ఈ సమయంలో నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని రాజా మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. మాతో నాతో మా ప్రభు ఆ దేవ మీరు మాట్లాడమని మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినములో రూతు గ్రంథం గురించి, విశేషముగా రూతు గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. రూతు అంటే అర్థం సౌందర్యం. రూత్ అంటే అర్థము సౌందర్యము. దీనికి వచ్చి హీబ్రూ పదం రెయిత్. హీబ్రూ పదం వచ్చి రెయిత్. దానికి అర్థం స్నేహము. గ్రీకులో రౌతు అని ఉంది ఈ యొక్క పేరు. దానినే లాటిన్లో రూతుగా తర్జుమా చేశారు. రౌత్నే గ్రీకు పదము, రౌత్ అయినటువంటి గ్రీకు పదాన్ని లాటిన్లో రూతుగా తర్జుమా చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రూతు గ్రంథంలో 4 విధమైన విశిష్టమైన సన్నివేశాలు ఉన్నాయి. మొదటిది మోయాబు దేశం, రెండవది బెత్లెహేము నందలి పొలం, మూడవదిగా బెత్లెహేము నందలి నూర్చెడి కళ్ళము, మూడవదిగా బెత్లెహేం పట్టణం. ఈ 3 విశిష్టతల గురించి మన రూతు గ్రంథంలో మనం చూస్తాం. ఈ యొక్క రూతు గ్రంథం ఒక ప్రేమ గాథ, భక్తికి మరియు విమోచనకు నిదర్శనము. ఈ యొక్క రూతు గ్రంథంలోని రూతు యొక్క జీవితం ఇది మోయాబీయురాలైనటువంటి రూతు యొక్క దీన గాథ. ఈ యొక్క రూతు గ్రంథం, రూతు గ్రంథంలో మనం తీసుకున్నట్లయితే రూతు గ్రంథం, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారు పేర్లు మహులోను కిల్యోను అను. యూదా బెత్లెహేము వారై ఎఫ్రాయితీలు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. మోయాబు దేశానికి కరువు వచ్చినప్పుడు బెత్లెహేములో
ఒక కుటుంబం, భార్యాభర్తలు, అదేవిధంగా వారిద్దరు కుమారులు మోయాబు దేశానికి నివాసం ఉండడానికి వెళ్ళారు. ప్రియమైనటువంటి వారలారా, అక్కడ నివాసం ఉంటున్నటువంటి సమయంలో నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయినటువంటి తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిలియోను అని నయోమి యొక్క ఇద్దరు కుమారులు కూడా, భర్త చనిపోయాడు, తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ప్రియమైన వారలారా, తిరిగి దేవుడు బెత్లెహేమును కరుణించునని నయోమి విన్న తర్వాత తిరిగి ప్రయాణమైంది బెత్లెహేముకు రావడానికి. బెత్లెహేము రావడానికి ప్రయాణమైనప్పుడు ప్రియమైన వారలారా, ఓర్పాకు, రూతుకు ఆమెను విడిచి వెళ్ళాలని చెప్పి రూతుకు, ఓర్పాకు అవకాశం ఇచ్చింది నయోమి. అప్పుడు ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. అయితే రూత్ అయితే తన అత్తను హత్తుకున్నది. ప్రియమైనటువంటి వారలారా, నయోమితో కలిసి ఉండడానికి రూతు నిర్ణయించుకున్నది. మొదటి అధ్యాయం 16వ వచనం నుండి 18 వచనాల వరకు చదివితే రూతు యొక్క నిర్ణయము అక్కడ కనబడుతుంది. తీర్మానించుకుంది, నేను నా అత్తతోనే నేను ఉంటాను. తర్వాత నయోమి ఎడల శ్రద్ధ వహించింది రూతు. శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకున్నది రూతు. ప్రియమైన వారలారా, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 19 నుండి 22 వరకు వచనాలు చదివితే రూతు, నయోమి తిరిగి బెత్లెహేమునకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చేసారు. రూతు తన అత్తను పోషించే విషయంలో ఆమె నిమగ్నమైంది. అప్పుడు సరిగా పంటలు కోసే సమయంలో పరిగా ఏరుకుని సమకూర్చుకొని ఆహార ధాన్యమును తన యొక్క అత్తను పోషించే విషయంలో ఆమె నిమగ్నమైంది రూతు. ప్రియమైన వారలారా, ఎంత మంచి ఒక ప్రేమానుబంధం రూతుకు నయోమికి. వాస్తవంగా చూసినట్లయితే భర్త ఉన్నంత వరకే కుటుంబ బాంధవ్యాలు. ఈ రోజులో కూడా మనం ఈ కరోనా వలన ఎందరో కుటుంబాలు, తల్లిదండ్రులు, తర్వాత తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, ఎందరో దీన కన్నీటి గాథను మనం ఈరోజు కూడా మనం వింటూ ఉన్నాం. తండ్రి చనిపోతే ఆ దహన కార్యక్రమం కూడా చేయకుండా ఎక్కడో అక్కడ కన్నబిడ్డలే పడేస్తున్నటువంటి కాలాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఎన్నో దీన గాథలు, వేదనతో కూడినటువంటి సంఘటనలు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఒక విధంగా, అనేకులు ఈ సమయాన్ని అదో రకంగా వాడుకుంటూ ఉన్నారు. కొంతమంది దైవజనులు కూడా
క్రీస్తునందు నిద్రించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. సేవకులంటే కూడా మనుషులే కదండి. వారు కూడా సాధారణమైనటువంటి మనుషులు లాంటి వారికి ఆకలి వేస్తుంది, నొప్పి తగులుతుంది, వ్యాధులు వస్తాయి, కన్నీరు వస్తుంది, మరణం వస్తుంది. సేవకుడు యేసు ప్రభు వారిని సేవ చేసి సేవకుడు చనిపోయి చాలా మంది చనిపోయారని చెప్పి అదో రకంగా ఆ లోకంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒకరోజు చనిపోవాలి. చనిపోనే మానవుడు ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా జీవించలేరు. ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి. ఆ విధమైన పరిస్థితి కుటుంబంలో, నయోమి కుటుంబంలో కలిగింది. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఎంత వేదన, కన్నీరు. అయితే రూతేమో భర్త లేకపోయినప్పటికీ తన యొక్క అత్తను హత్తుకున్నది. రూతు తన అత్తను పోషించే విషయంలో నిమగ్నమైంది. రూతు తన అత్తకు ఆహారాన్ని సమకూర్చే విషయంలో ఉంటూ ఉన్నది. రూతు ఈ విధమైనటువంటి సందర్భంలో బోయజు రూతును కలుసుకున్నాడు. 2వ అధ్యాయము ఋతు గ్రంథం 1వ వచనం నుండి 7 వచనాల వరకు చదివితే, బోయజు రూతును కలుసుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, బోయజు రూతు ఎడల ఎంతో దయ కలిగి ఉన్నాడు. తన యొక్క అత్త ఎడల రూతు చూపించిన ప్రేమను తెలుసుకున్నాడు. ఆమెను చూసిన వెంటనే దయ కలిగింది బోయజుకి. ఆయన బంధువే, దూరపు బంధువు. ఆ విధంగా కలిగినప్పుడు అప్పుడు అతడు అన్నాడు, ఆమె వేరుకుంటున్నటువంటి సమయంలో ఆమెకి పరిగును విడిచిపెట్టండి, ఏ ఒక్క యవనుడు కూడా ఆమెను తాకకూడదని ఆజ్ఞ ఇచ్చాడు బోయజు. ఆ విషయాన్ని బోయజు రూతుకు సహాయపడినటువంటి విషయాన్ని రూతు తీసుకువెళ్ళి నయోమికి వివరిస్తుంది. 2వ అధ్యాయములో మనం చదివితే, రూతు బోయజు చేసిన సహాయము నయోమికి తెలియజేస్తుంది. రూతు ప్రియమైనటువంటి వారలారా, 3వ అధ్యాయంలో బోయజు ద్వారా రూతు విమోచింపబడ్డానికి ఆమె హర్తిస్తుంది. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు మనం చదువుదాం. ఆమె అత్తయ్యైన నయోమి, నా కుమారి, నీకు మేలు చేయనట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విసారింపవలసిన దానును కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మన బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పాన పట్టబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించిన వరకు నీవు అతనికి మరుగై యుండుము. ప్రియమైన వారలారా, ఇలా నయోమి తన కోడలైనటువంటి రూతు జీవితంలో ఒక మంచి చేయడానికి, తనకు సంతోషాన్ని కలుగజేయడానికి నయోమి ప్రయత్నము చేస్తూ ఉంది. బోయజు ద్వారా విమోచింపబట్టుకు రూతు బోయజు ద్వారా విమోచింపబట్టుకు నయోమి ప్రయత్నము చేసింది. అయితే బోయజు తనకంటే కూడా ఇంకా ఎక్కువగా బంధువు అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని
అతన్ని పిలిపించి నేను అడుగుతాను, ఒకవేళ అతడు ఒప్పుకొనకపోతే ఆ బంధువు ధర్మాన్ని నేనే నిర్వహిస్తానని చెప్పి బోయజు రూతు ఎడల అన్నాడు. ప్రియమైన వారులారా, ఎందుకంటే అతని వయసు గురించి కూడా ఇక్కడ రాయబడదు. ఇంచుమించు బైబిల్ పండితులు చెప్తున్నారు 20 సంవత్సరాల వయసు తేడా బోయజుకి తర్వాత రూత్కి. అందుకే అతడు మొదటిగా తనకంటే ముందున్న వ్యక్తితో వివాహము చేయించాలని ప్రయత్నం చేసినప్పటికీ అతడు ఒప్పుకోకపోగా రూతును అతడు విమోచిస్తాడు. ప్రియమైనటువంటి వారుల ఈ సంఘటన మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు కూడా ఆయన విమోచకుడుగా ప్రజలందరి కొరకు తను తాను బలి అర్పణముగా తన రక్తంనిచ్చి మనల్ని విమోచించుటకు ఇది సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన వారులరా, రూతును విడిపించుటకు బోయజు ప్రయత్నం చేశాడు. బోయజు విడిపించడం ద్వారా రూతుకి కలిగిన ప్రతిఫలం, దావీదు వంశవృక్షమునకు మూల స్త్రీగా ఈ రూతు పేరు పొందింది. మోయాబీరాలు వారు వేరే దేవుళ్ళను ఆరాధించేవారు. వారు దేవుని యొక్క ప్రజలు కారు. చూడండి ఆమె జీవితం ఏ రీతిగా ఎంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోయిందో. దావీదు వంశవృక్షమునకు మూల స్త్రీగా రూతు పేరు పొందింది. అంత గొప్ప ఆధిక్యత రూతుకు కలిగింది. ప్రియమైన వారులారా, 4వ అధ్యాయము మనం 4వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివినట్లయితే, నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదేదు యెసీని కనెను, యెసీ దావీదును కనెను. చూడండి, ఈమె యొక్క వంశవృక్షమున మూలముగా దావీదు జన్మించాడు. దావీదు సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈ లోకరక్షకుడు. ఈమె సంతతి ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యతను పొందింది ఈ రూతు. రూత్ అంటే అర్థం నేను ఇప్పుడే చెప్పానుగా. రూత్ అంటే అర్థం సౌందర్యం. బాహ్యంగా సౌందర్యవంతురాలు రూతు, పేరులో సౌందర్యం, తన క్రియల్లో కూడా సౌందర్యం కనపడుతుంది రూతు జీవితంలో. ఆమె తన అత్తతో అన్నది కదా, ఏమని చెప్పింది? రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టు మరియు నన్ను బతిమాలకునవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడును. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. నీ జనమే నా జనము అన్నది, నీ దేవుడే నా దేవుడు. ఆమె మరణాన్ని కూడా ప్రస్తావిస్తుంది. ఎంతగా ఆమె తీర్మానించుకున్నది నయోమితో ఆమె రావడానికి. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పొద్దంత, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తా. నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతానని చెప్పి తన మరణం గురించి కూడా ప్రస్తావించింది రూతు.
ఎంతగా తను సమర్పించుకున్నది. అందుకుదా రూతు జీవితం ఎంతో భాగ్యవంతంగా మారిపోయింది. ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం, ఒక వారి యొక్క గాథ, దీన గాథ, పరిగె ఏరుకోవడం అంటే అప్పట్లో పరదేశులు, అనాథులు, పేదవారు బ్రతకడానికి ఆ యొక్క పరిగెను అలా విడిచిపెట్టేవారు పొలంలో. దాన్ని సమకూర్చుకొని నిరుపేదలైనటువంటి వారు దాని ద్వారా పోషింపబడేవారు. అటువంటి దీన స్థితి నుండి ఆమెను దేవుడు దానికి యజమానుడిగా, నిరుపేదైనటువంటి రూతు గొప్ప భాగ్యవంతురాలుగా, ధనవంతురాలుగా మారిపోయింది బోయజు వివాహం చేసుకోవడం ద్వారా. ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నది రూతు. తన దీన స్థితిని ఎలా మార్చుకున్నది. నీ దేవుడే నా దేవుడు అన్నది. నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ చనిపోతావు అత్త, నేను అక్కడ చనిపోతానని చెప్పి తన యొక్క జీవితం అంతా కూడా తను నయోమి యొక్క దేవుని ఆరాధించడానికి, వెంబడించడానికి తమను కొన్నటువంటి మోయాబు స్త్రీ అయినటువంటి రూతు భాగ్యవంతంగా, సంతోషదాయకంగా ఆమె జీవితం మారిపోయింది. బోయజు విడిపించినాడు. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన దీన స్థితిని, మన కన్నీటి స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు. మన జీవితంలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి, పోగొట్టుకున్న ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. కాబట్టి రూతు హత్తను హత్తుకున్నట్లు నీవు నేను కూడా క్రీస్తును హత్తుకొని, ఆయన ప్రేమనే కోరుకొని, ఆయన నీడలో బ్రతకాలని జీవితం అంతా ఆశించి, ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శోధన వచ్చినా, బాధలు వచ్చినా ప్రభువుని మనం విడవక ఆయనను హత్తుకొని ఆయన వెంబడించినప్పుడు దేవుడు మనకు గొప్ప బహుమానం ఇహమందు ఇస్తాడు, పరమందు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తారు. కాబట్టి రూతు కలిగినటువంటి ఆ మంచి గుణాలు ఈరోజు కుటుంబాల్లో కోడలుగా వచ్చినటువంటి వారికి, అదేవిధంగా రూతు కలిగినటువంటి ఆ నయోమికి కలిగినటువంటి అక్కర, రూతు ఎడల తనకు మంచి జీవితం రావాలని కోరుకున్నది నయోమి, తన యొక్క క్షేమాన్ని కోరుకుంది నయోమి. రూతు అయితే తన అత్తను పోషించే విషయంలో నిమగ్నమై ఆహారాన్ని సమకూరుస్తున్నప్పుడు తనకి సంతోషాన్ని, పోగొట్టుకున్న ఆనందాన్ని, ఆ సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని తిరిగి ఇవ్వాలనుకున్నది నయోమి రూతు ఎడల. ఆమె కోరుకున్న విధంగానే ఒక చక్కని మంచి వ్యక్తి అయినటువంటి బోయజు రూతును వివాహమాడి ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలుగా రూతు జీవితం మారిపోయింది. అదేవిధంగా ఆమె ఆ విధంగా సమర్పించుకోవడం ద్వారా, బోయజు రూతును విడిపించడం ద్వారా దావీదు వంశవృక్షమునకు మూల స్త్రీగా మారింది రూతు. ఎంత గొప్ప భాగ్యం రూతుకి. కాబట్టి యేసు ప్రభు కూడా మనలను, మన దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుని కన్నీరులో మనకు తోడుగా, మనకు ఆదరణగా, ఈ లోకంలో ఎవరూ లేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి నీడగా, తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించుటకు, విడిపించుటకు సమర్థుడైన దేవుడు. రూతు తన అత్తను హత్తుకున్నట్లు మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని హత్తుకొని ఈ లోకంలో మనం భాగ్యవంతులు అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగా ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభు అని స్తోత్రం. అయ్యా, రూతు జీవితాన్ని ఈ రోజునైనా మా ముందు ఉంచినందుకు నీ స్తోత్రములు ప్రభువా. తను అన్య స్త్రీనై అయినప్పటికీ నా తండ్రి నయోమి యొక్క దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నయోమి యొక్క దేవుణ్ణి నా ప్రభువా నేను వెంబడిస్తాను అని తీర్మానించుకొని
నయోమిని నా ప్రభువా హత్తుకొని నా బెత్లెహేముకు వచ్చినటువంటి ఏమీ లేని స్థితిలో దీనురాలుగా అభాగ్యులుగా కఠిన పేద స్థితిలో నా ప్రభు స్థితిలో నా తండ్రి బెత్లెహేముకు వచ్చినటువంటి రూతు జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. ఆ యొక్క దీన గాథను నా ప్రభు ఆ వేదనకరమైన జీవితాన్ని నాయన నువ్వు మార్చి బోయజును వివాహం చేసుకోవడం ద్వారా నా తండ్రి గొప్ప ఐశ్వర్యవంతురాలుగా నా ప్రభువా రూతు అయినది ప్రభువా. ఇదిగోనైనా మమ్మల్ని కూడా మా దీనస్థితి నుండి నువ్వు లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తి రాజులతో కూర్చోబెట్టి దేవుడు నాయన నా తండ్రి వెని దేవా వాక్యం విన్న ప్రతిని బిడ్డను దీవించమని మేలుతో నింపి రూతుకిచ్చిన అనేక దీవెనలు నా ప్రభువా పూర్ణమైన బహుమానం నీ బిడ్డలకిచ్చి దీవించి కాసుకోమని కీడుకు దూరంగా ఉంచమని మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికి నా యొక్క వందనములు. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని పూర్తిగా మీరు విన్నారని నేను నమ్ముతున్నా. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు మీరు పంపండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్.